హ్యాపీ బర్త్డే బేబీ. బాబా రాబడి వచ్చే నలుగురు వచ్చారు రాబడి వచ్చే నలుగురు వచ్చారు. అరే రివ్యూ అరే బావా, లైఫ్లో 2 మాటలు చెప్పేవాడు మాత్రం అస్సలు నమ్మొద్దురా. ఒకటి ప్రేమించి మోసం చేసేవాడిని, ఇంకోటి నమ్మించి మోసం చేసేవాడిని. 3 నీలా సోది చెప్పేవాడిని. ఏరా ప్రేమించడం అంటేనే నమ్మించడం, నమ్మించడం అంటేనే ప్రేమించడం. ఏదో లాజిక్ లేని డైలాగులు చెప్పమాక. చచ్చిపోయిన ఎలాగైనా కొట్టాలి. ఏదో ఏముంటుంది. డల్లున్నాడు బావ, ఎప్పుడు చూడు అల్టిమేట్ జోకేస్తా. బావా కిస్మిస్ అని పేరు వచ్చింది చెప్పురా. నాకు తెలీదురా. పిచ్చోడా, మనం మిస్ని కిస్ చేయడం మిస్ అవ్వడం వల్లే కిస్మిస్ అని పేరు వచ్చింది. అల్టిమేట్ జోకురా ఇది నా హిస్టరీలో. ఆయన కూడా అట్నే చూస్తున్నాడు. పోంపా భయ్యా. ఏమైంది భయ్యా, పొద్దుగాల నుంచి చూస్తున్నా డల్లుగా ఉన్నావు. కడుపులో ఏమైనా ప్రాబ్లమా? రుద్దికి పెట్టిందా? దవాఖాన పోందా? దా చూడు భయ్యా, బెడ్షీట్ షేర్ చేసుకోవడం కాదు భయ్యా ఫ్రెండ్ అంటే, బాధని షేర్ చేసుకోవడం ఫ్రెండ్ అంటే. కొంప తీసి భయ్యాలో పక్కింటితో లేచిపోయింది అనుకుంటా. ఏయ్, నీ గర్ల్ ఫ్రెండ్ లేచిపోయినట్టు అందరు గర్ల్ ఫ్రెండ్ లేచిపోతారా? భయ్యా, వాడి గర్ల్ ఫ్రెండ్ లేచిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు భయ్యా? అవరే కదరా. ఇంకోసారి మాట్లాడనుకో, గుర్తులో అంతా మూసుకో. అసలు ఏమైందో చెప్పు భయ్యా. ఏం జరిగిందో నేను నా నోటితో చెప్పలేనురా. అయ్యో, మా నోటితో చెప్తా అంటే మాకు తెలియదే. ఒక్కసారి అటు చూడరా, మొత్తం స్టోరీ అర్థమైపోద్ది. హలో మాస్టర్, అటు కాదు ఇటు. ఆగు బేబీ, నీకు తీయటం సరిగ్గా రావట్లేదు. రెడీ. ఇక్కడ చూడు, నీకేదో హెయిర్ క్లిప్ సరిగ్గా లేనట్టుంది. అందంగా ఉన్నాను కదా. చూడు, ఈ యాంగిల్ చూడు. భయ్యా ఇంకేంటి సెల్ఫీలు గిల్ఫీలు కథ బుడి బుడి సంతల్లో బీడీలు అమ్ముకున్న మొహముడా, మొత్తం స్టోరీ చూడరా. నా ప్రేమ నువ్వు నిలబెట్టేది, నా ప్రేమ వెలకట్టలేనిది. నేనేమైనా మేస్త్రి అనుకున్నా బేటే, నిలబెట్టలేను వెలకట్టలేను అంటున్నావు. నీకు విషయం తెలుసా, మొన్న నా ఫ్రెండ్ లత ఉంది కదా, దాని బర్త్డేకి దాని బాయ్ ఫ్రెండ్ ఏమిచ్చాడో తెలుసా? ఎంకేటిస్తాడు? నువ్వు పుట్టడం ఒక అదృష్టము, నాకు దక్కడం ఇంకా అదృష్టం అని అంటాడు. ఇలాంటి సొల్లు కబుర్లు కాదు, గిఫ్ట్ ఇచ్చాడు. నేను ఎంత ఎమోషన్ చెప్తే సొల్లు కబుర్లు అది ఇది అంటుంది. ఎంతకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు డార్లింగ్? యాపిల్ ఇచ్చాడు. యాపిలా? 100 రూపాయలు ఇస్తే పెద్ద కేకే వస్తుంది. యాపిల్ పళ్ళు ఎందుకు ఆడు మొహం కాకపోతే? అది యాపిల్ ఫోను, 35,000. ఓహో, యాపిల్ ఫోనా? ఇంతకీ రేపేంటో గుర్తుందా? రేపా? రేపు చచ్చిపోవడానికి ఎవరు ఫ్రీగా లేరు. రేపు మనకు ఫంక్షన్స్ లేవు, ఎవడో పిల్లట్లేదు, స్కూళ్ళన్నీ బంద్ అయితే అస్సలు కాదు. రేపు మా ఇంటి వెనకతల బాబాయ్ గారు నాకు 10,000 అప్పిస్తానన్నాడు. రేపు నా బర్త్డే రా. మర్చిపోయిండారు. రేపు గిఫ్ట్ తీసుకుని ఇంటికి వచ్చేసి. గిఫ్ట్ దేనికి? ఆకాశం నాకు ఉరుములు, గర్ల్ ఫ్రెండ్ అన్నక గిఫ్ట్ లో కామన్. అవును, ఆకాశంలో ఉరుములు వస్తాయి, నువ్వు వెళ్ళిపో. ఇదిరా నా పరిస్థితి. నీకొచ్చిన కష్టం బాగోడు కూడా రావద్దు భయ్యా. ఒరే, ప్రేమ మంచోడిని పిచ్చోడిని చేసింది కానీ పిచ్చోడిని ఎప్పుడు మంచోడిని చేయలేదురా. అయినా ఈ అమ్మాయిలకి ఏం కావాలరా? వాళ్ళకి మనసులో మనల్ని ప్రేమించాలనున్నా మనం లవ్ చేసేటప్పుడు మాత్రం కుక్కల్ని పందుల్ని చూసినట్టు చూస్తారు. కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ కుక్కలు ఆ పందులతోనే ఫైటింగ్, కేరింగ్, డ్రాపింగ్, చాటింగ్, డేటింగ్, ఇరిటేటింగ్, సపోర్టింగ్.
ఇవన్నీ కాక వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలెట్లు గిఫ్ట్ గా ఇవ్వాలి, పుట్టినరోజుల నాడు పూలు పళ్ళు గిఫ్ట్ గా తీసుకెళ్ళాలి. ఒరే మనం చచ్చినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం చందమామ గిఫ్ట్ గా ఇవ్వాలి అని అడిగే టైప్ రాళ్ళు. ఆఖరికి కాలర్ ట్యూన్ బాగోపోతే కాల్ కట్ చేసినంత ఈజీగా మనల్ని కట్ చేసేస్తారా. అందుకే చెప్తున్నాను ఇలా జరగకూడదురా బాబు. మీరే ఏదో ఒకటి చెప్పి నాకు హెల్ప్ చేయండి. ఒరే మీరే ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయండి. భయ్యా ఆఫీస్తే 10 రూపాయలు చెప్తా. ఆ ఐడియా లేకే కదా నా లవర్ లేచిపోయింది. ఏ నువ్వు ఆగరా భయ్. భయ్యా నీకు ఐడియా కావాలి, నాకు ఆఫ్ కావాలి. దా ఇన్ని రోజులు ఇన్ఫర్మేషన్ తెలియక తెక్కొచ్చి పెట్టాను. ఇప్పుడు చూడు చెలరేగిపోతాను. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ భయ్యా. ఆల్ ది బెస్ట్ భయ్యా. రైట్ డూ వెల్. ఓరై ఎందుకీ ఐడియా వర్కౌట్ అవుతుంటావా? ఎందుకు అవ్వదు? నా ఐడియా వల్లనే కానీ నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలిపెట్టి మరి నా దగ్గరకు వచ్చింది. ఓరి దొంగన కొడుక నువ్వేనట్రా. ఆగు ఇదే గల మా గుంట ఇల్లు. బేబీ హ్యాపీ బర్త్డే బేబీ. ఈ గిఫ్ట్ అన్నీ నాకేనా? కుక్కలకి బిస్కెట్లు, నీకు గిఫ్ట్. ఇవన్నీ నీకే బేబీ. బేబీ అయినా నువ్వెందుకు ఎప్పుడు ఆ బ్లూ షర్ట్ వేసుకుంటావు? నీకు ఎరుపు రంగే బాగుంటది. తెలిసన్నదో తెలియకన్నదో. లోపలికి వెళ్దాం. బేబీ నీకోసం కుక్క చైన్ తెచ్చాను. ఏంటి? అదే నీకోసం గోల్డ్ చైన్ తెద్దాం అనుకున్నాను. నువ్వే గోల్డ్ లాగా ఉంటావు, నీకెందుకు గోల్డ్ చైన్ అని ఇదిగో ప్లాస్టిక్ గిఫ్ట్లు తెచ్చాను. వీటితోని అడ్జస్ట్ అయిపో. ఈ గిఫ్ట్లన్నీ నా కోసమేనా? అన్నీ నీకే. గాగల్స్ మేడ్ ఇన్ జపాన్. సూపర్. ఐఫోన్ మేడ్ ఇన్ యుఎస్ఏ. మేడ్ ఇన్ యుఎస్ఏ. డొక్కు మేడ్ ఇన్ యుఎస్ఏ. పర్ఫ్యూమ్ హైలాండ్ బాగుంది. బాగుంటది. బేబీ నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. బ్యాంగిల్స్ ఫ్రమ్ బేగంపేట్. అదే బ్యాంగిల్స్ ఫ్రమ్ బెంగళూరు. చాలా బాగున్నాయి. అవును నువ్వు వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? ఆడెవడో ఫుడ్ కట్టి చూసాడు. మా పనులు లేట్కి వస్తానని వాడికి తెలుసులే. పర్లేదు అలాగైతే ఓకే. బేబీ నీకు ఎప్పటి నుంచో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకున్నాను. నీకు చెల్లుందా? లేదు. ఎందుకు? అంటే అనవసరం నీకు కనెక్ట్ అయినని. పిలిపించి పరిచయం చేసుకుందాం. అన్నయ్య అన్నయ్య. బావగారు అన్నయ్య అన్నావు కదా అని. అన్నయ్య వస్తున్నామా. వీడండి ఇక్కడ ఉన్నాడు. ఏసీ లేకపోయినా పర్లేదు అడ్జస్ట్ అయిపోతాను బావా. అన్నయ్య దీనికి ముందే తెలుసా? వీడు నాకేం తెలీదు. అంటే నా గ్లామర్ కోసం బావకి చాలా ఎక్కువ కేరింగ్ అనమాట. పర్లేదు ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాను బావా. అదే కదా నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నీకు వీడెలా తెలుసు? వీడెలాంటో తెలుసా నీకు? అన్ని తెలిసేలా వచ్చేసింది బావా. అసలు ఏమైంది అన్నయ్య? వీడు మంచోడు కాదు. వీడెలాంటోడంటే అర్జెంట్ గివ్వురా బాబు, నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. ఎంత? 10 రూపాయలు. ఏటిన్ని గిఫ్ట్లు? మా పాప ఈ గిఫ్ట్లన్నీ చూసి దెబ్బకి ఫ్లాట్ అయిపోద్ది. ఏట్రా కళ్ళు కనిపించట్లేదా? నాటకాలు రా. చూసేవెన్ని గిఫ్ట్లు పట్టుకెళ్తున్నారు రోజు చూసుకొని. ఏ ఊర్రా నీది? ఆ జుట్టేట్రా రంగేసి ఒక పక్క ఊరు కొట్టుకున్నానా? వెళ్ళి తిన్నంగెళ్ళు. మా ఊరు వచ్చేవాడు నరికేస్తాను నీ. బ్లడీ రోడ్ సైడ్ ఫెల్లో. రోడ్ సైడ్ గిఫ్ట్లు తీసుకొచ్చి నన్ను మోసం చేస్తావా? రోడ్ సైడ్ మనకి నా చెల్లి కావాలా? అగా రోడ్డు మీద నీతో గొడవ పడినందుకు నీకు కోపమా, లేకపోతే రోడ్ సైడ్ గిఫ్ట్లు తెచ్చినందుకు నీకు కోపమా? చేసిందే మోసం, ఇంకా లాజికల్ మాట్లాడుతున్నావేంట్రా? నిన్ను DJ Harish exclusive mixes. Don't trouble the trouble. If you trouble
Pikachu, 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 Pikachu. కామెంట్ కూడా చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేయడం మర్చిపోకండి. ఊళ్ళో గంట కొడితే ప్రసాదం వస్తుంది, ఇక్కడ గంట కొడితే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. లైఫ్ సరేరా చంపేశారు. అరే బావా, లైఫ్ లో 2 మాటలు నమ్మి తిందిరా అది. రోడ్ సైడ్ గిఫ్ట్ తెచ్చి నన్ను మోసం చేస్తావా? రోడ్ సైడ్ అంటే చెల్లి కావాలా? ఉండు, నీకు రోడ్డు రోడ్ సైడ్ గిఫ్ట్ తెచ్చి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.